నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 16వ తేదీన మిథున రాశి జాతకులు 4 శుభవార్తలు ఒకేసారి వచ్చాయి. జరిగేది ఇదే. ఈ రోజున గ్రహ గోచార రీత్యా ఈ రాశి జాతకులకు ఇలాగే ఉండబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుందో వివరాలు అన్ని వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఆశించిన ఫలితాలు పొందుకుంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న ర్యాంక్, అనుకున్న మార్కులు, అనుకున్న అవకాశాలు కలలు కన్న విధంగా ఈ రోజున సొంతం చేసుకోబోతున్నారు. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైనా సరే చాలా రోజులుగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా పరిస్థితి అనుకూలించకు, డబ్బు సమకూరకు, ఈ మధ్య దానికోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారం ప్రారంభించడానికి అనువైన స్థలం కానీ లేదా లోన్ పెట్టుకుని డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా? లోన్ శాంక్షన్ కావాలని చూస్తున్నారా? ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి వారు డబ్బులు ఇస్తారా లేదా అంటూ ఎదురు చూస్తున్నారా? ఈ విధంగా మీ యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ వ్యాపారం ప్రారంభించాలి అనేది మాత్రం మీకు ఉన్న బలమైన కోరిక అయితే అటువంటి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించి శుభవార్తను ఈ రాశి వ్యక్తులు రిసీవ్ చేసుకుంటారు. వ్యాపార అవకాశం మీకు ఖచ్చితంగా వస్తోంది. అలాగే అనుకూలించి చక్కటి అవకాశాలు పొందుకోబోతున్నారు. మీరు కన్న కల నిజమవుతుంది. దీనికి సంబంధించి శుభవార్తను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి మంచి న్యూస్ వస్తుంది. అనువైన స్థలం కోసం చూస్తున్న వారికి చక్కటి శుభవార్త వినిపించబోతుంది. పరిస్థితి ఏదైనా సరే ఈ రాశి జాతకుల కోరిక అనేది తప్పక నెరవేరుతుంది. అలాగే ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా చాలా కాలంగా చేస్తున్నారు. అనువైన సంబంధం దొరకడం లేదు అంటే ఖచ్చితంగా అనువైన సమయం ఇదేనండి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు గుడ్ న్యూస్ ని భగవంతుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మధ్యవర్తుల ద్వారా గాని, మ్యారేజ్ బ్యూరో ద్వారా గాని పొందుకుంటారు. ఈ సంబంధం అన్ని విధాలుగా నచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అవివాహితులు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పెద్ద శుభవార్తగా చెప్పాలి. మీ రిక్వైర్మెంట్ ని బట్టి లైఫ్ పార్ట్నర్ ని ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. ఇక ప్రేమికులకు అయితే గనక పెద్దల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారా? గత కొంతకాలంగా నిరాశలో ఉన్నారా? అటువంటి వారికి కూడాను ఈ రోజున పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది. ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో మీ యొక్క పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. మీరు కన్న కల ఇదే అయితే తప్పక నిజమవుతుంది. రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పై స్థానంలో ఉన్నటువంటి నేతలను కలుసుకోవాలనుకుంటున్నారు. పార్టీకి సేవలు చేస్తున్నారు. అయితే మీరు చేసేటటువంటి సేవను ఎవ్వరూ గుర్తించడం లేదు. చాలా కాలంగా తిరుగుతున్నారు కానీ శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కడం లేదని నిరాశలో ఉంటే గనక ఈ రోజు పై స్థానంలో ఉన్న రాజకీయ నేతల నుంచి ప్రశంసలు దక్కబోతూ ఉన్నాయి. మీరు చేసిన ఒక పని కారణంగా ఖచ్చితంగా వారి నుంచి ప్రశంసలు పొందుకుంటారు. వారితో మాట్లాడే అవకాశం వస్తుంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారు చక్కటి హామీ ఇవ్వబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంపై ఇలా ఆసక్తి ఉందో వారికి ఖచ్చితంగా ఈ రోజున మంచి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశం. ఈ విధంగా 4 శుభవార్తలు ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు నిత్యము కూడాను శివారాధన చేసుకోండి. ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడాను భగవంతుణ్ణి స్మరించుకోండి.
పని ఒత్తిడి నుంచి బయటపడతారు. నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అనుకూల ఫలాలు పొందుకుంటారు.